రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి మొగలు రేకులు, చక్రవాకం అలాంటి వాటికి సీరియల్లో నటించిన పవిత్రనాథ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఈయనైతే ఒక 2 రోజుల క్రితం మరణించారు. అసలు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన వాళ్ళ ఇంటి పక్కన మనుషులతో ఎలా ఉంటారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మీ పేరు ఏం పేరు సార్? మా పేరు మహేష్. అంటే ఎప్పటి నుంచి మీకు పవిత్రనాథ్ గారు తెలుసు? మీకు పవిత్రనాథ్ గారు నాకు 15-20 ఇయర్స్ నుంచి తెలుసు అండి. చాలా బాగా తెలుసు. ఎవ్రీ ఈవినింగ్ అయితే మేము కలిసేవాళ్ళము. అంటే ఇక్కడ పైన బయట ఎక్కడన్నా బాగా ఎవ్రీడే కలిసేవాళ్ళము. సో చాలా మంచి రిలేషన్ ఉండే మాకు అతనికి అయితే. సో ఇంకా కోవిడ్ టైంలో అయితే మేము చాలా కలిసే ఉన్నాము ఇక్కడ. ఎందుకంటే సేమ్ కాలనీ కదా మాది. సో 20 మ్యాక్సిమం మా మార్నింగ్ అవర్స్ అంతా ఒక్క జైల్లో కూర్చొని మాట్లాడేవాళ్ళము. అట్లా అంత మంచి, చాలా మంచి వ్యక్తి. పార్క్లో కూర్చొని మాట్లాడేవాళ్ళము. చాలా మంచి వ్యక్తి. ఎవరితో ఎక్కువ కన్సల్ట్ పెట్టుకునేవాడు కాదు. జస్ట్ ఇంట్లోకి వెళ్ళిందంటే ఏదో మేము పరిచయం అని మాతోనే మాట్లాడేవాడు అంతేగాని వేరే ఎక్కువ ఎక్స్ట్రాడనరీ పర్సన్లతో కానీ వేరే వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్స్ ఏం పెట్టుకోనేవాడు కాదు. అంటే కొంతమంది అంటున్నారు సార్, ఆయనకి కొంచెం డ్రగ్స్ తీసుకుంటున్నాడు అలాంటివి అంటున్నాడు. అది నిజమేనా సార్? సారీ అండి, అదైతే కాదు. అది నేనైతే దానికైతే అది చేయలేను. ఎందుకంటే నేనైతే ఎంబడి ఉంటుండే కానీ కదా అప్పుడప్పుడు ఇక్కడ అయితే ఎప్పుడైతే అట్లా కనిపించలేదు. జస్ట్ ఆల్కహాల్ ఈజ్ టు టేక్ ఆల్కహాల్ తాగుతాడా? ఆల్కహాల్ తీసుకుంటే హెవీగా తీసుకుంటారా లేదా నార్మల్గా తీసుకుంటారా? నార్మల్గా తీసుకుంటుండే అండి ఆల్కహాల్. ఎందుకంటే ఒక్కోసారి నా ఎంబడి కూర్చుంటుండే ఎప్పుడన్నా. కానీ నార్మలే, జస్ట్ 3 to 4 పెగ్స్ అంతే, అంతకంటే ఎక్కువ. అంటే బయట టాక్ ఏంటంటే సార్, ఆయన కొంచెం సెక్సువల్గా ఎక్కువ అమ్మాయిల్ని అలా చేస్తూ ఉంటారంట, లేకపోతే ఇంటికి పిలిపించుకుంటారంట, జాతకాలు చెప్తాను పిలిపించుకుంటారంట. అసలు నిజమేనా సార్ ఇది? లేదు, ఇవన్నీ రాంగ్ అండి. ఇవన్నీ అయితే రాంగ్. ఇక్కడ కాలనీలో అమ్మాయిలు వస్తున్నారు పోతున్నారు అంటే మాకు అంతా తెలియదా అండి? ఆయన ఇవన్నీ పవిత్రన్ మాకు అంతా క్లోజ్ కదా, అంతా తెలియదా మాకు? ఈజీగా తెలిసిపోతుంది ఇటువంటి వేషాలు ఉన్నాయంటే. ఈ డ్రగ్స్ వేషం అన్నా కానీ గర్ల్స్ కానీ ఏదైనా లేడీస్ కానీ ఏదన్నా అంటే ఈజీగా తెలిసిపోతుందిలే. అటువంటి వ్యక్తి అయితే కాదు. 100% ఐ విల్ గివ్ గ్యారెంటీ ఫర్ దాట్. అంటే వాళ్ళ సొంత భార్య చెప్పింది, ఒక బహిరంగంగా మొన్న మీడియా ముఖంగా చెప్పింది ఎట్లా 1 year బ్యాక్, మా ఆయన ఇట్లా జనాలు ఇంటికి పిలిపించుకుంటాడు, ఈ అమ్మాయిలు ఇంటికి పిలిపించుకొని జాతకాలు చెప్తాను, నా ముందే నన్ను బయటికి పంపించి నా ముందే ఇట్లా జాతకాలు చెప్తానని పిలిపించి అమ్మాయిని అంటే వలలో వేసుకునేవాడు అని చెప్తుంది. వాళ్ళ ఆవిడే మొన్న బహిరంగంగా చెప్పారు ఒక 1 year బ్యాక్. దానికి మీరేమంటారు సార్? యాక్చువల్లీ జాతకాలు అయితే అతడు చూడడనుకుంటా నాకు తెలిసిన మటుకైతే వాళ్ళ ఫాదరే మెయిన్ పర్సన్, అంతేగాని ఇతనికైతే అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నేను పర్సనల్లీ ఒకసారి అడిగాను. యాక్చువల్లీ నాకు హోటల్ కూడా ఉన్నది, బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉన్నది. సో అక్కడ ఒకసారి అడిగాను, నేను డైరెక్ట్ అడిగాను అతనికి. సో మీరు ఇట్లా చూస్తారా, నేను నాకు డాటర్ గురించి ఇది అంటే, లేలే మీరు రాండి మా డాడీ చూస్తాడని చెప్పిండు. కానీ అతడైతే చూసేదైతే తెలియదు. అక్కడ చూసేవాడు ఉన్నాడు అనుకో, నాకు చెప్పేవాడు కదా, అరే అదేమున్నా నేనే చూస్తా అనేవాడు కదా. అట్లయితే జాతకాలు చూసేదైతే కాదు అతడు. నాకు తెలిసిన మటుకైతే జాతకాలు చూసేవాడు కాదు. ఎందుకంటే నేనే పర్సనల్గా అడిగాను అతనికి, ఇట్లా నేను మా డాటర్ గురించి కనుక్కుందాం అనుకుంటున్నాను అంటే, రండి మా డాడీతోని మీకు కాంటాక్ట్ చేపిస్తాను, నేను మార్నింగ్ అవర్స్లో రండి అని చెప్పాడు. అంతేగా. మరి అసలు ఆయన ఎలా చనిపోయాడు అనుకుంటున్నారు సార్? మరి మీరు ఈ ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదండి. ఈ మధ్యలో అయితే గ్యాప్ వచ్చింది నాకు అతనికి కూడా కలవక చాలా రోజులు అయిపోయింది. అంటే అట్లీస్ట్ 3-4 months అయిపోయింది కలవక అతనితో. చాలా 3-4 months అయిపోయింది. ఫ్రమ్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కలవలేదు మేము. ఇది ఈ లాస్ట్ డే వరకు కలవలేదు. అక్టోబర్ నుంచి ఎగ్జాక్ట్లీ అక్టోబర్, ఈవెన్ సెప్టెంబర్లో కలిసాం కానీ అక్టోబర్ నుంచి కలవలేదు. అంటే వాళ్ళ ఆవిడకి ఆయనకి కొంచెం ఏదో డిఫరెన్సెస్ వచ్చినాయి అంట కదా, నిజమేనా సార్ అది? అది నేను టీవీలో చూశానండి. అంటే ఇక్కడ పర్సనల్ అయితే ఇక్కడ నాకు తెలియదు అది దాని గురించి. ఎందుకంటే మా బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ అలాది. సో అక్కడ ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఎవరిదాలు పట్టించుకోరు కదా. సో నేను మా బ్యాక్ సైడ్ ఉంటారు అపార్ట్మెంట్లో. సో నాకు అంతా తెలియదు వాళ్ళ ఇంటర్నల్లీ. మీరు కలుసుకుంటూ ఉంటారు, మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఎప్పుడు కలుసుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఎప్పుడైనా? అంత డీప్గా లేదండి. మేము అంత డీప్గా ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడేంత డీప్గా లేము. ఫ్రెండ్షిప్ జస్ట్ హాయ్ బాయ్, మంచిగా ఏది ఉన్నది ఏం కథ ఎట్లా నడుస్తుంది ఏంది అంతే కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే మేము ఎప్పుడు అడగలేదు. అంటే ఆయన ఏదో ఒత్తిడికి గురై లోనైపోయి ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారు, నిజమేనా సార్ అది? అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదండి దాని గురించి అయితే. ఎందుకంటే మేము సిన్స్ ఫ్రమ్ అక్టోబర్ నుంచి అయితే నేను కలవలేదు. సెప్టెంబర్లో కలిశాను నేను. సెప్టెంబర్లో ఒకసారి 2 సార్లు కలిశాను. అక్టోబర్ నుంచి అయితే కలవలేదు.
అక్టోబర్ నుంచి అయితే కలవలేదు. అంటే ఆయనకి నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడైతే అట్లా కనిపించలేదండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఏం కనిపించలేదు అతను. పర్ఫెక్ట్. అదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఎప్పుడు కనిపించలే, ఆయన ఫేస్ మీద కనిపించలే. ఈవెన్ నేను హోటల్స్లో అలా కూడా చూసినా కదా, అట్లేం లేదు. మంచి పేమెంట్ చేసుకుంటుండే, అంత బాగానే ఉంటుండే. అట్లా అట్లే ఇంకా మొగలి రేకులు, చక్రవాకం ఆ సీరియల్స్ అయిపోయిన తర్వాత అతనికి ఛాన్సెస్ రాలేదని కొంచెం మెంటల్ ప్రెజర్గా డిప్రెస్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఆవిడ కేసులు పెట్టడం కానీ ఇట్లా విభేదాలు వచ్చాయండి వాళ్ళ ఆవిడకి. ఇదంతా నిజమైన సార్ ఆఫర్స్ రాకపోవడం ఇదంతా? అది అది సీరియల్ అంటే డిప్రెషన్లో అయితే మంచి ఫేస్లో కనిపిస్తుండే లేండి, ఫేస్లో కానీ వాళ్ళ ఆవిడతో కొట్లాట అది మనకు అంత తెలియదు. అది దాని గురించి అయితే నాకు తెలియదు ఎక్కువ. సీరియల్స్ అయితే డెఫినెట్గా ఆఫర్స్ అయితే రాలేదు. అయితే డిప్రెషన్లో అయితే ఉంటుండేలే, ఫేస్ చూస్తుంటే తెలుసాక మంచిది. ఇటు డిప్రెషన్లో అయితే ఉంటుండే. ఆ డిప్రెషన్లో ఉండే కొంచెం ఏమైనా డ్రింక్ ఇట చేస్తుండేనేమో అంతే. డ్రగ్స్ అయితే వేస్ట్ మాట, డ్రగ్స్ అయితే కాదు, తీసుకోరు. క్వశ్చన్ మీరు వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూనే ఉంటారా? అంటే మాకు ఇక్కడ వాళ్ళ నాన్నగారు వాకింగ్ కిట్ వస్తారు, ఇక్కడ మా కాలనీలో వాకింగ్ చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ఇంకా ఎంతో మా లాంగ్ డిస్టెన్స్ నుంచే నమస్తే చేసుకుంటూ వస్తాడు. చాలా మంచి వ్యక్తి వాళ్ళ ఫాదర్ అయితే. చెప్పలేమంత మంచి వ్యక్తి. మా ఇక్కడ కాలనీలో వాకింగ్ చేస్తాడు వాళ్ళ ఫాదర్. వైఫ్ మీకు పరిచయం ఉందా సార్ వాళ్ళ వైఫ్? సారీ లేదండి, మనకు పరిచయం ఏమి లేదు. అదే అంత డీప్గా లేదు కానీ హాయ్ బాయ్, ఇక్కడ బయట కలిసినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటా ఉంటారు, బాగున్నారు, ఎలా ఉన్నారని ఒక 2 minutes కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతాం అంతే. అట్లా. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? వెంకటమ్మ. ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఏరియాలో? 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీకు పవిత్రనాథ్ గారు తెలుసా మీకు? తెలుసు, చాలా మంచోడు. చూస్తూ ఉంటారు మీరు? చూస్తాం. అంటే మీతో ఇప్పుడు మాట్లాడటం జరిగింది ఆయన? మాట్లాడతాడు, చాలా పక్కనే కదా, చాలా మంచోడు పాపం. మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లో పని చేస్తుంటాం, ఎండల పని చేస్తాం. అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు మీకు ఏం పరిచయం? పరిచయం, చాలా మంచి వాళ్ళు కూడా. మాట్లాడతారు మీతో? ఎందుకు ఎలా చనిపోయారు అనుకుంటున్నారు? అది ఏమో తెలియదండి, మరి ఆయనకి ఏమైందో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్నైతే రోజు వాకింగ్కి పోతుంటే చూస్తా, కానీ ఏమో హెల్త్ బాగుందా లేదో తెలియదు నాకు. ఆయనకి హెల్త్ బాగాలేకుండా చనిపోయారు అయితే ఎట్లా చనిపోయిందో నాకు తెలియదు. అంటే వెనక సైడ్ ఉంటారు మాకు, వెనక సైడ్ ఉంటారు. రోజు వాళ్ళ మమ్మీ డాడీ ఇట్లా వాకింగ్కి పోతారు అంతే, చూస్తాం. మంచిగానే మాట్లాడతారు. అంటే వాళ్ళ వైఫ్ చాలా మంచిదా? వైఫ్ తెలియదు నాకు. అంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయండి? తెలియదు. పిల్లల్ని వాళ్ళ ఆమె నిన్ననే చూసినాం మేము. ఒక కొడుకో బిడ్డ అంట, కానీ నిన్ననే చూసినాం, మాకు తెలియదు. అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మీరు ఇక్కడ? నేను అంటే మాకు ఈ బిల్డింగ్ ఇటు సైడ్ ఉంది కదా, ఇట్లా వస్తా పోతే వాళ్ళ మమ్మీ డాడీ అంటే ఆయన అంటే ఇట్లా వస్తుంటే చూస్తాం అంతే. సీరియల్ తీస్తుండే వాటికి ఏమో ఎక్కువగా అందరు పలకరిస్తుండే ఆయన్ని. చాలా మంచిగా మాట్లాడతాడు పాపం. ఈ ఏరియాలో కొంచెం బాగా ఫేమస్ పర్సన్ లా తిరుగుతూ ఉంటాడు ఆయన? ఎక్కువ తిరిగాడు పాపం. ఇటు సైడ్ ఎక్కువ సందునే ఉంటాడు ఆయన, ఎక్కువ రాడి సందుకి. ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడు నిజమేనా? అదే మందు తాగుతాడంట నిజమేనా? తెలియదు నాకు, మందు తాగుతాడో లేదో తెలియదు, కానీ మనిషి అయితే మంచిగా మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లో కూడా 2 రోజులు పని కూడా చేసిన, చాలా మంచిగా మాట్లాడిండు. ఏం పనులు చేశారు మీరు అక్కడ? పని చేసిన 2 రోజులు అలా పని, వంట చేయటం అట్లాంటివా? అంటే ఉక్కి తుడిచడం అంతే. వాళ్ళ పని లేకుంటే ఉక్కి తుడిచిన అంతే. అంటే వంట చేయడం అలాంటి చేశారు వాళ్ళ ఇంట్లో? చేయలేదు, జస్ట్ ఇంకా ఇంట్లోకి వెళ్ళి పని కొంచెం వాళ్ళ పని రాలేదంటే కొంచెం హెల్ప్ చేయమ్మా అంటే వాళ్ళ మమ్మీ పోయినా. అప్పుడు మంచిగానే ఉండే పాపం. మరి తెలియదు నాకు కూడా ఏమవుతుందో ఏమో, వాళ్ళ ఇంట్లో గురించి నాకు తెలియదు. నమస్తే అన్న. మీ పేరేం పేరన్నా? శ్రవణ్. అంటే మీరు పవిత్రనాథ్ గురించి మీకు అంటే ఎప్పటి నుంచి తెలుసు మీరు? ఆయన మాకు మా ఫ్రెండ్ ఉంటాడండి ఇక్కడ, నార్మల్గా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము. సో అప్పుడప్పుడు చూస్తాం అంతే, ఏం లేదు. అంటే మీతో మాట్లాడటం జరిగింది ఎప్పుడైనా? ఒక్కసారి మాట్లాడడం అనుకుంటా అంతే, రిగార్డింగ్ ఇది మొగల్ రేకులు చక్రవాకం సీరియల్స్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడడం. వీఆర్ ఫ్యాన్స్ సార్ అది అని చెప్పేసి మాట్లాడడం అంతే. నార్మల్గా ఎప్పుడు చూసినా కూడా ఒక డిప్రెస్డ్ పర్సన్ లా ఉంటారు అంతేగాని అంతకు మించి కానీ ఇంకేం ఐడియా లేదు అతని గురించి అంతే. అంటే బయట అంటున్నారు ఆయనకి ఏం ఆఫర్స్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ వైఫ్ వాళ్ళ గొడవల మధ్య కొంచెం మైండ్ డిప్రెస్ అయ్యి చనిపోయారు అంటున్నారు. నాకు తెలియదు కానీ బట్ స్టిల్ అఫీషియల్ లైఫ్ అయితే మనం చూస్తే గెస్ చేయగలుగుతాం కదా. నార్మల్గా ఇప్పుడు పర్సన్స్కి ఆఫర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం చూస్తే చెప్పేయచ్చు. ఎప్పుడు చూసినా బయట అటు ఇటు తిరుగుతుంటే కొంచెం డిప్రెస్డ్గా అనిపిస్తారు కదా, సో అంతే డిప్రెస్డ్గా అనిపిస్తారు. మేము బయట ఇక్కడ అంటే మా ఫ్రెండ్స్ కలిసి అడ్డా ఉంటుంది, సో అక్కడికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంతే. ఆయన ఒక్కరే సోలోగా వచ్చేసి సిగరెట్ అట్లా తాగేసి వెళ్ళిపోతారు ఆయన. ఆల్కహాలిక్ ఆయన? ఆల్కహాలికే.
డ్రగ్స్ అలాంటివి తీసుకుంటారు? డ్రగ్స్ గురించి అంతేం తెలియదు, నార్మల్గా ఆల్కహాల్ పర్సన్స్ తెలుసు కదా, బార్ ఇట్లా అది అదంత ఐడియా ఉంది కానీ మిగతాది ఏం ఐడియా లేదు. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది మీరు? ఎప్పుడు లేదు, ఆయనతోనే ఒకసారి మాట్లాడడం అంతే, చెప్పాను కదా ఆల్రెడీ రిగార్డింగ్ దట్ అని, అంతే, దానికి మించి ఇంకేం లేదు. వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని ఎప్పుడైనా చూడటం జరిగిందా మరి? చూడలేదు, ఎప్పుడు చూడలేదు. వాళ్ళ పేరెంట్స్నే చూసాం అనుకుంటా ఒకసారి, ఏదో సెకండ్ ఫ్లోర్లోనే ఎక్కడో ఉంటారు పైన, సో వాళ్ళనే చూసాం అంతే, ఇంకెవరిని చూడలేదు. మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ? నేను నార్మల్ ఫ్రెండ్ గానే వచ్చిన, నార్మల్ నాది వేరే సాఫ్ట్వేర్, సో అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఎటువంటి ఆఫర్స్ లేకుండా ఉన్నాయి కదా, అంటే ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే పెద్ద పెద్ద సినిమా సీరియల్స్లో నటించాడు ఆయన, చక్రవాకం, మొగల్ రేకులు అలాంటి వాటిలో నటించాడు. ఇప్పుడు సడన్గా అలాంటి వ్యక్తికి ఎటువంటి ఆఫర్స్ లేవు. అదే కానీ ఇక టాలెంట్కి తెలుసు కదా ఇప్పుడు ఎట్లుందో, టాలెంట్కి ఎక్కువ ఉండదు, టాలెంట్కి ప్లేస్ లేదు, జస్ట్ అంతా నార్మల్గా యాక్టింగ్కి వీటికే ప్లేస్ ఉంటుంది అంతే. నాకు అది ఒక్కటే ఐడియా ఉంది, అందుకే ఆయనకు రాలేవేమో ఆఫర్స్ ఇంకా. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది, అందరితో బాగా మాట్లాడతారు, ఎవరైనా పలకరిస్తే బాగానే మాట్లాడతారు అందరితో, ఏంటిది మీరేంటిది అని చెప్పేసి తెలుసుకుంటారు అంతే, దానికి మించి ఇంకేం ఉండదు అక్కడ అంతే. సింపుల్గా మాట్లాడేసి వెళ్ళిపోతారు ఆయన వర్క్ అంతే, ఇంకేం చేయరు, ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేయరు ఎవరితో అంతే. అంటే బయట టాక్ ఏంటంటేనా సారు జాతకాలు చెప్తానని చెప్పి అమ్మాయిని ఇంటికి పిలుచుకొని జాతకాలు చెప్తానని వాళ్ళతో లైంగికంగా కలిసేవాళ్ళు అంటే నిజమేనది? ఇవన్నీ నాకు తెలియదు బ్రో, పర్సనల్ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, మనం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకి అంత క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే, అలానే వదిలేస్తాం కానీ ఇంకేం పట్టించుకోము మేము.